జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అని అధికారులకు సూచించారు. వర్షాల ప్రభావం వల్ల వరద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలి అని సూచించారు. ప్రజలు కూడా వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, కాలువలు, కుంటలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లొద్దు అని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్. జగిత్యాల ప్రజలకి అందరికీ నమస్కారం. మనకి జగిత్యాలలో 2 days ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈ వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. నిన్న కూడా చాలా వర్షం పడింది. ఇంకా 2 days కూడా చాలా పడతాయి. సో కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది. అందరికీ ఇదే వినతి, వాళ్ళు ఎక్కడైనా రోడ్లో వాటర్ వచ్చినా అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి, వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి. మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు బయట రండి, లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు. అండ్ ఎనీ ఇమీడియట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇట్లా ఉంటే అప్పుడు మీరు డయల్ 100 చేయొచ్చు. మన SHOs, మన CIs, SDPOs అండ్ నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. మనం అలర్ట్ ఉన్నాము. మనం ఈ మొత్తం 24/7 ఇట్లా పని చేస్తున్నాము. ఇప్పుడు దే ఆర్ ఆన్ ద ఫీల్డ్. ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన పోలీస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు. మీ అందరికీ మీ ప్రజల సహకారం కూడా మనకి అవసరం ఉంటుంది. సో మీరు అలర్ట్ ఉండండి, అదే మనకి మెయిన్.